హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ ఏంటి, నేను డైలీ ఇంట్లో చేసుకునే వర్క్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఉదయం లేవగానే పూల మొక్కలకి వాటరింగ్ చేసుకున్న తర్వాత బాల్కనీ క్లీన్ చేసుకుంటాను. అయితే మేడ్ ఉంది, మేడ్ కాస్త లేట్గా 9:30 10 అరౌండ్లో వస్తుంది. ఇంకా ఈ లోపే నేను కొంచెం తులసి ముందు మాకు ఒక తూర్పు గుమ్మము, ఉత్తరం గుమ్మం ఉంటుందని ఇదివరకు వీడియోలో షేర్ చేశాను. ఆ ముందు గుమ్మముల వరకు మాత్రమే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత మిగతా పార్ట్ అంతా చాలా పెద్దగా ఉంటుంది ఏరియా అంతా. మేడ్ వచ్చిన తర్వాతనే క్లీన్ చేస్తుంది. తులసి పక్కన చీపురు అయితే పెట్టను, ఈ విధంగా చేతితోనే క్లీన్ చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో వర్షాలు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గాలులు వేసిన ముగ్గు వేసినట్టుగానే కాసేపటికి ఆ విధంగా చెదిరిపోతూ ఉంటుంది. మొక్కలకి వాటరింగ్ చేసుకొని తులసి పక్కన క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందన కూడా క్లీన్ చేసుకుంటాను. ముగ్గేసుకునే మట్టుకు మాత్రమే క్లీన్ చేసుకుంటాను. అంటే పూజకి అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ ముందు ఒక ముగ్గు, అక్కడ ఉత్తరం గుమ్మం ముందు ఒక ముగ్గు వేసుకుంటాను కాబట్టి అక్కడి పాటు వరకు నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నాకు పూజకి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మరి ఇక్కడ కూడా క్లీన్ చేసుకోకుండా పూజ అనేది అస్సలు చేసుకోవాలని అనిపించదు. అయితే ముగ్గు అనేది వెంటనే వేసుకుంటాను కొన్నిసార్లు, లేదంటే కొన్నిసార్లు స్నానం అది కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత వేసుకుంటాను. ఇంకా వర్షాకాలం కదా, ఇప్పుడు అయితే చాలా మబ్బు పట్టి ఉంది బయట వెదరు. ఇంకా నేను ముగ్గు వేసేలోపే ఏదైనా వర్షం మీద వస్తుందేమో అనేసి ముగ్గు అయితే ఆపాను. ఇంకా తర్వాత స్నానం అది చేసిన తర్వాతనే ఇంకా చివరిగా పూజ ముందే ముగ్గు వేసుకుందాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకలోపు ఇంట్లోకి వచ్చేసి ఈ విధంగా ఇల్లుని అయితే క్లీన్ చేసుకుంటాను. ముందు కసువు అంతా ఊడ్చుకున్న తర్వాత నీట్గా ఇంకా ఇంట్లో ఐటమ్స్ అన్నీ ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ముందుగా ఇలా సీనరీస్ కానీ ఇలా కొంచెం ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. ఇంకా దేవుడు పటాలు అయితే హాల్లో కూడా చాలా ఉంటాయి. దేవుడు పటాలను అయితే చాలా రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఒక ఫెస్టివల్స్ ముందు కానీ ఎప్పుడైనా స్పెషల్ డేస్ ముందు కానీ ఆ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఈ విధంగా నార్మల్ ఐటమ్స్ అన్నీ, ఇంట్లో షో ఐటమ్స్ అన్నీ ఆల్టర్నేట్ డే అలా క్లీన్ చేసుకుంటే కనుక ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. వీటన్నింటికీ పెద్దగా టైం పడుతుందేమో అని మనకు అనిపిస్తుందండి. పెద్దగా టైం ఏం తీసుకోదు. ఒక 15 to హాఫ్ అన్ అవర్ టైం కేటాయించినట్టయితే ఎవ్రీడే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ లీవ్స్ని కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ అప్పుడప్పుడు వాటర్లో కూడా క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు వాటర్లో అలాగా సర్ఫ్ వాటర్ వేసి కొంచెం ముంచి తీసి గాలికి ఆరేసుకుంటే కనుక చాలా బాగుంటాయి ఫ్రెష్గా. ఇంకా ఆల్టర్నేట్ డే వచ్చేసి ఈ విధంగా క్లాత్తో తుడుచుకుంటాను. ఆ తర్వాత సోఫాలను కూడా ఈ విధంగా విదిలించుకుంటున్నాను. ఇవి ఈ చైర్స్ చూడండి, వీటిని టబ్ చైర్స్ అంటారు. చాలా ఇయర్స్ బ్యాక్ ఈ విధంగా చేయించుకున్నాం మేము. ఇందులో మా చిన్న అబ్బాయి ఉన్నప్పుడు వాడు ఎప్పుడు వీటిని యూజ్ చేసేవాడు. మేమైతే అస్సలు యూజ్ చేయము, ఒక కార్నర్కి అలాగా పెట్టేస్తాము. వాడు కూర్చొని స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసేవాడు టీవీ ముందర వేసుకొని చూస్తూ. ఈ చైర్స్ చూసినప్పుడు అలా వాడే గుర్తుకొస్తాడు. ఇంకా చివరిగా టీపై పైన కొన్ని వాటర్ని అలాగా స్ప్రింకిల్ చేసేసి విధంగా మంచి మెత్తటి కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది, చాలా బాగా షైన్ అవుతుంది కూడా టీపై. ఇంకా ఆ తర్వాత ముందుగా కసు ఊడ్చుకున్న తర్వాతే నాకు ఐటమ్స్ని విదిలించుకోవడం అలవాటు. కొంతమంది కసుకు ముందు కూడా విదిలించుకుంటారు, కానీ నాకంత డస్ట్ అంతా అన్నిటిపైన మళ్ళీ పడినట్టుగా అనిపిస్తుంది ఊడ్చేసరికి. ముందుగా ఊడ్చుకొని ఆ తర్వాత డస్ట్ అంతా ఇలాగా విదిల్చుకొని ఈ విధంగా మాప్ పెట్టుకుంటున్నాను. ఒక హాలు పూజ రూమ్ వరకు మాప్ పెట్టుకుంటాను. ఆ తర్వాత మేడొచ్చి మిగతా అంతా చేసుకుంటుంది. ఆ తర్వాత స్నానం అది కంప్లీట్ చేసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఈ విధంగా తులసమ్మ పక్కన ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇరువైపులా ఈ విధంగా ఒక ఫ్లవర్ ముగ్గు వేసుకొని కొంచెం ఎల్లో కలర్, రెడ్ కలర్ అనేది వేసుకున్నాను. అప్పుడప్పుడు పసుపు కుంకుమ లేదంటే ఈ విధంగా ఎల్లో రెడ్ కలర్ కూడా వేసుకుంటాను. చూడండి, ఈ విధంగా చక్కగా ముగ్గు పెట్టేసుకొని ఉత్తరం వైపు కూడా ఒక చిన్న ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ముగ్గు అంటే ఒకటి గుర్తొచ్చింది, మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ నేను ఎన్నిసార్లు మెలికల ముగ్గులు నేర్చుకున్నా నాకు అస్సలు రావు. ముందు రోజు ఎంతో ప్రాక్టీస్ చేస్తాను బుక్కు పెన్ను పట్టుకొని. అప్పుడు వచ్చినట్టే అనిపిస్తాయి, 1-2 సార్లు వేసుకుంటే. నెక్స్ట్ డే మళ్ళీ వాకిట్లో చూసుకుంటూ వేసినా కూడా ఎక్కడో దగ్గర మిస్టేక్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. పెద్ద మెలికల ముగ్గు అయితే ఎన్నిసార్లు ట్రై చేసినా రావు నాకు. ఒక 7 చుక్కలు 9 అంతవరకే వేయగలను. ఇంకా ఎక్కువ చుక్కలు అనేసి ఎంత ట్రై చేసినా అసలు రావు. నాకైతే చాలా ఇష్టం మెలికల ముగ్గులు, కానీ ఎంత ట్రై చేసినా రావట్లేదు. చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ కూడా అంతే. ఒక్క మ్యాథ్స్ రాకపోవడం వల్ల ఎడ్యుకేషన్ అంటేనే చాలా భయం వేసేది. అస్సలు రాకపోతుండే మ్యాథ్స్ అనేది, ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా. ఇప్పుడు ఈ ముగ్గులను చూసుకుంటే కూడా నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాసెస్ అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది.
ఇంకా ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి ఈ విధంగా మా వారైతే పూలు మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. పూలను చూసేసరికి అయితే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఇంకా పూజను ఎప్పుడెప్పుడు చేసుకోవాలని అనిపిస్తుంది. చాలా సంతోషంగా కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎక్కువ పూలను అలంకరించుకుంటే పూజ గది కూడా చూడటానికి చాలా బాగుంటుంది కదా. అలా తీసుకొచ్చిన పూలని నేను అలాగే కవర్లో పెట్టేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే మనకు చాలా ఎక్కువ రోజులు ఉంటాయి పూలు అనేది నిల్వ. ఇంకా పూలను అలాగా సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొన్ని చామంతులని, కొన్ని గులాబీలని, పసుపు ఎరుపు రంగు గులాబీలని తులసమ్మకు అలంకరించుకొని దీపం పెట్టుకొని కర్పూర హారతిని సమర్పించుకున్నాను. ఈ విధంగా తులసమ్మ దగ్గర పూజనైతే పూర్తి చేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. అయితే కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది నాకు ఎప్పుడు. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మకు పూజ చేసుకోవాలా, తులసమ్మకు పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో చేసుకోవాలా అని. కానీ నేను మాత్రం కొంచెము అట్లాగా పర్టికులర్గా ఏం పెట్టుకోను. కొంచెం లేట్ అవుతున్నట్టయితే ఇంకా బయట కదా తులసమ్మ మనకు ఉండేది, ఇంకా లేట్ అవుతుంది అని అనిపిస్తే ఫస్ట్ తులసమ్మకు పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో పూజ చేసుకుంటాను. ఇంకా లేదు కొంచెం ఎర్లీగా లేసినట్టయితే ఇక్కడ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాకే తులసమ్మకు దీపం పెట్టుకుంటాను. నేను నాకు అట్లా పర్టికులర్గా పట్టింపులు అయితే ఏమీ లేవు. ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే ముందుగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే తులసమ్మను పూజించాలి అని. ఇంకా నేనైతే వీలు కొద్దీ పూజ చేసుకుంటాను. చూడండి ఇక్కడ తెల్లటి నందివర్ధనం పూలతోని, ఎర్రని గులాబీలతోని, మందార పూలు, ఈలోపు మేడు వచ్చేసిందండి నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి. నందివర్ధనం పూలు, మందార పూలు, మేడు కూడా తీసుకొచ్చింది ఇవాళ అనుకోకుండా. నేను చెప్పనే లేదు, అప్పుడప్పుడు అలాగా చెప్పకుండానే తీసుకొస్తూ ఉంటుంది. ఈరోజు అనుకోకుండా మా వారు మేడు చాలా రకాల పూలు అయితే తీసుకొచ్చారు. పసుపు చామంతులు, ఎరుపు గులాబీలు, ఎరుపు గన్నేరు పూలు, ఇంకా పసుపు గులాబీలు, నందివర్ధనం పూలు, చాలా రకాల చాలా రంగుల పూలు, అలాగా రంగురంగుల పూలన్నీ పూజ గదిలో అలంకరించుకొని పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామని వచ్చేసాను. నేను స్టవ్ ప్లాట్ఫామ్ వచ్చేసి నైట్ సప్పర్ తర్వాతే అంతా క్లీన్గా పెట్టుకుంటాను. కాకపోతే మళ్ళీ మార్నింగ్ ఒకసారి నైట్ అలాగా దోమలు అవి ఇవి అట్లా వాళ్తూ ఉంటాయి కదా మనకు తెలియకుండానే. ఒక టిష్యూతో లైట్గా ఆ విధంగా పైన క్లీన్ చేసుకొని ఇంకా కుకింగ్ అనేది అయితే చేసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. ఎక్కువగా పిల్లలు చిన్నప్పుడు దోశలు, ఇడ్లీలు, ఇంకా కొంచెం డిఫరెంట్గా బోండాలు అవి ఇవి అయితే టిఫిన్స్ చేసుకునేది. ఇంకా ఇప్పుడు ఇద్దరమే కాబట్టి పెద్దగా అలాంటి ఫుడ్స్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు. మనకు కొంచెం హెల్దీ ఫుడ్ అనమాట. గోధుమ రవ్వ, రాగి జావ, పజ్జొన్న గడకలు ఇలాంటివి ఎక్కువగా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కాసేపు అలాగా రిలాక్స్ అయ్యి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు తోటకూర, కాకరకాయ సూప్ అనేది అయితే పెడదాం అనుకున్నాను. ఇంకా తోటకూర కొంచెం చీడ అది పట్టి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని క్లీన్ చేసుకునేసరికి అయితే చాలా టైం అనేది పడుతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకొని ముందుగా తోటకూరను పోపు చేసుకున్న తర్వాత కాకరకాయలను ఒక కుక్కర్లో ఉడికేసుకొని కాకరకాయ సూప్ అనేది అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగే 2 కర్రీస్ ప్రిపేర్ చేసుకొని ఇంకా సైడ్కి కొంచెము రసము, పప్పుచారు లాంటివి చేసుకుంటే కనుక నైట్ కూడా అవే కర్రీస్ అనేది ఉండిపోతాయి. ఎక్కువగా నైట్ కుకింగ్ అనేది అయితే చాలా తక్కువ. ఇంకా మార్నింగ్వే నైట్కి అలాగ ఉండిపోతాయి. చూడండి ఈ విధంగా కాకరకాయ పులుసు, తోటకూర చక్కగా ఉడికిపోయాయి. మధ్యాహ్నం లంచ్కి ఈ విధంగా కుకింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం టైం ఉంటుంది మనం లంచ్ చేయడానికి. ఇంకా వంట కంప్లీట్ చేసిన తర్వాతకి మధ్యలో ఆ గ్యాప్లో ఏదన్నా చిన్న వర్క్స్ ఉంటే చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయిపోయినట్టు అనిపించింది. ఇంకా చూసేసి కొంత ముందు రోజే ఈ విధంగా అంతా తీసి పెట్టుకునేసి ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని అయితే మిక్సీకి వేసుకుంటాను. ఇలాగా ఏమన్నా చిన్న వర్క్స్ పెండింగ్లో ఉంటే కనుక చూసుకొని ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా లంచ్ తర్వాత అయితే కాస్త రిలాక్స్ అవుతాను. ఖచ్చితంగా రిలాక్స్ అయిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అనేది ఏమన్నా ఉంటే చూసుకుంటాను ఆ గ్యాప్లో. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అవర్స్ ఏమైనా మనకు పెండింగ్ పడిన వర్క్స్ ఏమైనా ఉంటే ఇంకా ఈవినింగ్ చూసుకుంటాను అన్నమాట ఈ ఎడిటింగ్ వర్క్స్ అనేది. ఇక్కడ చూడండి ఈ పీట మాకు కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా, ఒక ఓన్లీ ప్లైవుడ్తోనే ఈ విధంగా చేశారు. వర్కర్స్కి చెప్తే మనకు స్పెషల్ పూజలు ఏమైనా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందిలే కొత్తింట్లో కూడా వెళ్ళినప్పుడు అనేసి నేను చేయించుకున్నాను. కాకపోతే రంగు అనేది వాళ్ళు వేరే పైన ప్లైవుడ్ వేస్తామన్నారు. నేను డార్క్ బ్రౌన్ కలర్ కావాలి అని అన్నాను. ఇది కొంచెం లైట్ బ్లాక్ షేడ్లో ఉండింది. అలాగా పైన కూడా చిన్నగా మొలలు కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు బ్రౌన్ కలర్ షీట్ వేసిన తర్వాత అంతా బాగుంటుందని చెప్పారు వర్కర్స్. ఇదండి నా డైలీ రొటీన్, నా డైలీ వర్క్స్ అనేది నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చాలని కోరుకుంటూ ఇవాళకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.